పోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. మొదటగా గమనించినట్లయితే ఇదే స్కూల్లో మీకు ఇక్కడ నేను డెంటల్ క్యాంప్ ఒకటి నిర్వహించాను, గుర్తుందా? అప్పుడు డెంటల్ క్యాంప్ చేసింది ఎవరు? మాసం ఆర్ఆర్హెచ్డిఎస్ వాళ్ళ వేరే వాళ్ళ? ఆర్ఆర్హెచ్డిఎస్ఏనా? అంటే గుర్తుపెట్టుకున్నారనమాట. వెరీ గుడ్. అలాగే చదువుని కూడా బాగా గుర్తుపెట్టుకొని చిలకలూరుపేటలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్స్ అనేకమైనవి ఉన్నాయి, మున్సిపాలిటీ కూడా అనేకమైన ఉన్నాయి. మరి అన్ని స్కూల్స్లో వాళ్ళు 10th క్లాస్ రాస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం మీ స్కూల్కి ఒక ప్రత్యేకత అనేది సంతరించాలి. ఒక ప్రత్యేకత అనేది సంతరించాలంటే ఎప్పుడు వస్తుంది? అది ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? అమ్మో పలానా పసుమూరు జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయి అంట అన్నప్పుడు ఇట్ ఈస్ బికమ్ వెల్ నోటెడ్ స్కూల్. అవునా? అంటే మీకు చదువు చెప్పిన గురువులకు కానివ్వండి, స్కూల్కు కానివ్వండి మంచి పేరు వస్తుంది. ఇందాక మేము మేడం గారితో మాట్లాడేటప్పుడు ఏంటి మేడం గారు స్ట్రెంత్ తగ్గింది అని అంటే నెక్స్ట్ ఇయర్కి స్ట్రెంత్ బాగా పెరుగుతుందండి అని అంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్కి పెరుగుతుంది అనంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నారంటే మిమ్మల్ని బట్టే చెప్పగలుగుతున్నారు. అంటే ఈ సంవత్సరం ఆ పిల్లలు బాగా ఎగ్జామ్స్ రాయబోతున్నారండి, మంచి మార్కులు తెచ్చుకుంటారు, రేపు ఆ మార్క్స్ని బట్టి మాకు స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి అని అంత ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారంటే మీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్సే. అవునా? మరి నేను కూడా మీలాగనే ఇలాంటి జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదువుకున్నటువంటి వాడిని నేను. అవునా? ఇప్పుడున్నటువంటి విద్యాభ్యాసము, ఇప్పుడున్నటువంటి ఆ రోజు మాకు లేవు. నేను చదివేటప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు మాకు కనీసం సిలబస్ కూడా కంప్లీట్ కాల. ఫిజిక్స్ కాల, మ్యాథ్స్ కాల. ఎవరికి వాళ్ళు మాస్టర్స్, ఫిజిక్స్ మాస్టర్, మ్యాథ్స్ మాస్టర్ ఎవరికి వారు సపరేట్ ట్యూషన్స్ పెట్టుకొని ఎవరు స్టూడెంట్స్ వాళ్ళకి ట్యూషన్స్లో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేశారు కానీ స్కూల్స్లో సిలబస్ కంప్లీట్ చేయాల. మాసాలు వస్తున్నారు వెళ్తున్నారు, సిలబస్ కాల. అయినప్పటికీ కూడా మరి నా పట్టుదలతో నాకున్నటువంటి కాన్ఫిడెన్స్తో నేను ఆ రోజు ఫస్ట్ క్లాస్లో 10th క్లాస్ పాస్ అయ్యాను నేను. కానీ ఈరోజు పరిస్థితులు వేరు. ఈరోజు ఎలా ఉన్నాయి? కార్పొరేట్ స్కూల్స్కి తగ్గట్టుగా ఈరోజు ఎడ్యుకేషన్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉందా లేదా? కార్పొరేట్ స్కూల్లో గుంటూరుకో ఎక్కడికో విజయవాడకి వెళ్ళి మా ఓడికి 512 అండి, 520 మార్కులు వచ్చినాయండి అని అంటున్నారు. కానీ మన జిల్లా పరిషత్లో చదివే వాళ్ళకే వస్తున్నాయి, రావట్లేదా? వాడు 512, 520 మార్కులు తెచ్చుకోవడానికి ఆడ 30,000, 40,000 కడుతున్నాడు. ఈడ మీరెంత కడుతున్నారు? ఏమైనా కడుతున్నారా? మహా కడితే ఎగ్జామ్ ఫీజు కడతారు, దానితో పాటు మిడ్ డే మీల్స్ కూడా ఇస్తున్నారు. అంటే బాగా దృఢంగా తినండి, బాగా చదవండి. సో కనుక మీరు ఇప్పుడు మరి ఈ సంవత్సరం బాగా కష్టపడ్డారు.